పట్టించుకోపోయినా అతన్ని అరాచకవాది విధ్వంసకారిగానే చూపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇష్టరాజ్యం నడుస్తుంది, కింద స్థాయిలో తింటం ఇష్టారాజ్యం నడుస్తుంది. కానీ ఇది శృంగారం అయింది, అది వ్యభిచారం అయింది. అది విచిత్రం. ఇప్పుడు బలంగా ఉన్నటువంటి లీడర్లు, ఇప్పుడు లైక్ అతను మీ గోదావరి జిల్లా దగ్గర త్రిమూర్తులు ఏరియాలో గెలుచుకు రావడం దగ్గర నుంచి ఇటు ఏది కృష్ణా జిల్లాలో గెలుచుకు రావడం, అంటే వైసీపీ నాయకులు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్లన సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో వీక్ గా ఉన్న చోట్ల ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే వన్ సైడెడ్ విన్నులు అయితే తప్ప కష్టం అన్న సంకేతం వచ్చింది. ఇప్పుడు కడప లాంటి చోట్ల హైయెస్ట్ సీట్లు వీళ్ళకి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఉండగలిగారు. నెక్ టు నెక్ అయి ఉంటే వైజాగ్ లాగా లాగేసుకునేవాళ్ళు. ఇదివరకు ఏంటంటే పార్టీ ఫిరాయింపుల్ని ఒక రకమైనటువంటి లంతనంగా చూసేవాళ్ళు, అదొక బూతు పదం లాగా చూసేవాళ్ళు. పార్టీ ఫిరాయింపు అంటే చాలా అసహ్యంగా చూసేవాళ్ళు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు అనేటటువంటి ఒక గొప్పతనంగా చూస్తున్నారు. అదేదో యుద్ధ వ్యూహం లాగా చూస్తున్నారు. మనం ఓడిపోతేనేమో అనైతికం, మనం లాక్కొచ్చుకుంటేనేమో అద్భుతం. మన జర్నలిజం కూడా అలాగే తగలాడి.